సూపర్, చాలా బాగుంది. ఊరింది, కాసేపు ఉంచితే ఊరి చాలా బాగుంటుంది. దీంట్లో నువ్వుల నూనె వేసుకుని తినండి, అద్దిరిపోతుంది. హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు దీంతోటే వంటకం అనమాట. ఆల్రెడీ ఒకటి చేసి పెట్టేశాను, చూపిస్తాను మీకు అది. ఇదిగోండి, అది చేసిన తాలూక ప్లేట్ అనమాట, ఇందులోనే కలిపాను. అయితే ఇప్పుడు నేను ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే సింపుల్గా పప్పు చేస్తున్నానండి. దోసకాయ టమాటో పప్పు. దోసకాయ గింజలు కూడా తీయలేదు, నేను అప్పడంగానే వేసేసుకుంటున్నాను, గింజలతో పాటు వేసుకుంటున్నాను. దోసకాయని ఏం చేస్తారంటే చేదు చెక్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు పోపు వేసుకోవాలి కదా. పోపు చాలా సింపుల్ అండి. ఇదిగోండి, మనం ఈజీగా చేసుకుంటాం అన్నీ కూడాను. దీనికి ఎక్కువ లీటర్ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు. పోపు వేగడానికి మాత్రమే ఆయిల్ వేసుకుంటాను, ఇంతే. ఇంతకు మించి నేను ఎక్కువ ఆయిల్ వేయను. పోపు కూడా పెద్దగా ఏం లేదండి, పెద్ద బ్రహ్మాండం ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు మరి కొన్ని ఎక్కువ వేసుకోండిలేండి, ఏం పర్వాలేదు, చక్కగా ఉంటుంది. చేదు ఉంటుందేమో అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు, చేదు ఏముండదు, చక్కగా ఉంటుంది. ఇట్లా వేసేసుకుని మంచిగా వేపేసుకోండి. వేపుకోవడానికి సౌండ్ రాకుండా నేను ఈ గరిటె తీసుకున్నాను. అయితే ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు తుంపుకొని పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాం. చక్కగా ఇట్లా వేగుతుంది. మెంతి వేగితే చేదు అనేది ఉండదండి, సరిగా వేగకుండా ఉంటుంది చూసారు, అప్పుడే చేదు ఉంటుందన్నమాట. తెల్లగా తీసేస్తారు కొంతమంది, ఆ తెల్లగా తీసేస్తేనే చేదు ఉంటుందన్నమాట. ఇలా మంచిగా చక్కగా గోల్డెన్ కలర్లో వేగింది అనుకోండి, బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. వేగితే మంచిగా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇట్లా వేయించేసుకున్నాం కదండి, వేయించుకున్న తర్వాత చూడండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. తొక్క ఇందులో పడింది, దీన్ని తీసాక చూసారా, చాలా ఈజీగా చెప్తూ ఉంటాను ప్రతిదీని. మీరేమో నాకు లైక్ ఇవ్వట్లేదు, అలాగే కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. చాలా ఈజీగా ఉంది చూసారా. పోపు మళ్ళీ విడిగా పెట్టుకోకలేదు, ఆయిల్ ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు అన్నట్టు. ఆయిల్ తక్కువ వాడండి ఫ్రెండ్స్, వాళ్ళ రేపు అందరికీ చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. దానికోసం అని చెప్పి ఆయిల్ చాలా తగ్గించి తినమని చెప్తున్నారు. ప్రతి డాక్టర్ కూడా ఆయిల్ తగ్గించి తినమని చెప్తున్నారు. అందుకని నేను తక్కువ వాడతాను, మీకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను, తక్కువ వాడండి. ఇదిగోండి, ఇది ఇంగువ అనమాట, నా ఫేవరెట్ ఇంగువ లేకపోతే నాకేమీ తోచదు కాబట్టి ఇంగువ వేసేసుకుంటున్నాను. మీరు వేసుకోండి, అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా కలిపేసుకోండి, ఇంగువ వేసేసుకుని చక్కగాను. అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం ఇది కింద పడింది వేసేద్దాం. కిందనే శుభ్రం చేసుకుంటానండి, మీకు అలాంటి డౌట్లు ఏం పడక్కర్లేదు. కిందే పడినవి వేసుకుంటారా అని అనుకోకండి, నేను వేస్తాను. నేను ఎందుకంటే క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి, మీకు ముక్కలకి సరిపడా, పప్పుకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు వేయకపోతే ఎలాగా, పసుపు వేసుకోవాలి కదా, అందుకని పసుపు వేసుకుందాం. వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకుని దీన్ని చక్కగా ఒక 5 minutes మగ్గిద్దాం. మూత పెట్టేసుకుని 5 minutes ఇలా మగ్గనిద్దాము. ఈలోపు నేను ఇంకొకటి ఏం చేశాను అనేది మీకు దగ్గర నుండి చూపించేస్తాను. ఇదిగోండి, ఇదనమాట ఈరోజు నేను ఈ పప్పు చేస్తున్నాను. అలాగే ఇది ఆవబద్దలు అక్క వాళ్ళ ఇంట్లో కలిపాను, 2 సార్లు కలిపాను, 2-3 సార్లు కలిపానులేండి, అవి అయిపోయినాయి. నేను మళ్ళీ చెట్ల నుంచి ఏరుకుని తెచ్చుకున్నాను అనమాట. వాకింగ్కి వెళ్తుంటే అక్కడ బిహెచ్ఎల్లో మొత్తం కింద మొత్తం ప్రతి ఇంటికి చెట్లే ఉంటాయండి, మామిడి చెట్లే ఉన్నాయి. ఆ మామిడి చెట్లు రాలుతూ ఉంటాయి కదా. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ పిందెలు ఏరుకుని తెచ్చుకుని ఇలా ఆవబద్దలు వేసుకున్నామే అనుకోండి, సూపర్గా ఉంటుంది తెలుసా. చెట్టు నుంచి కోసిన కాయ కంటే కూడా ఇలా కింద రాలిపడిన పిందెలతోటి, పెద్ద పెద్ద కాయలతో కాకుండా పిందెలతో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నిజం, నా మాట నమ్మండి. మీకు ఎవరికైనా ఈ విషయం తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. అయితే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంక నేను ఇప్పుడు పూర్తి వీడియో చూపించట్లేదు, ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసేసి మీరు కూడా సేమ్ టు సేమ్ అట్లాగే చేసేసుకోండి, అద్దరిపోతుంది అనమాట. ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు నేను. ఈ ఆవబద్దలకి పుల్లగా ఉన్న కాయలు అయితే బాగుండదండి, కొంచెం పులుపున్నవైతేనే బాగుంటుంది. అది గుర్తు పెట్టుకుని అలా చేసుకోండి. బంగిని పిల్లకాయలు వస్తాయి చూసారా, బంగినపల్లి కలెక్టర్ మామిడికాయలు వస్తాయి, అదేనండి తోతాపూర్ మామిడికాయలు. ఆ మామిడికాయలతో చేసుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఈ ఆవగాటుతోటి అలాగా కమ్మటి
మామిడికాయలతో చేసుకుని తినాలి అనుకోండి, అది తిరిగిపోతుంది. దీని మామిడికాయ మెంతి బద్దల సంగతి. అందుకని ఇది మీకు నేను పూర్తి వీడియో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. అందుకని నేను ఇంకేం చేయట్లేదు, ఇది ఉంది కదా, అందుకని ఇంకా పప్పుతోటి సరిపెట్టేస్తాను. పప్పు ఆవు బద్దలు అనమాట. ఈ ప్లేట్లో కలిపాను కాబట్టి ఈ ప్లేట్లో కొద్దిగా అన్నం వేసుకుని చక్కగా ఇట్లా ఊచుకొని తినేస్తే ఎక్సలెంట్ అనమాట, అద్దరిపోతుంది. ఇదిగోండి కందిపప్పు నేనైతే కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది చూద్దాం. చూసారా, మనమేం నీళ్ళు పోయలేదు, నీళ్ళు వచ్చేసినాయి చూడండి. ఇలా మగ్గించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పప్పు. అప్పుడంగా పచ్చి పచ్చిగా వేసేసి ఉడికించేసరే అనుకోండి, నాకెందుకో అంత రుచిగా ఉంది అని అనిపించదు అనమాట. ఇలా మగ్గిస్తే కొద్దిగా ఆయిల్ వేసినా కూడా ఆవిరి మీద అలా మగ్గింది అనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో పోపు కూడా ముందుగా ఎందుకు పెడతానంటే, ఈ ఆవాలు మెంతులు ఇవన్నీ వేయించుకుంటాం కదండి, ఆ వేయించినవి నీటిలో ఉడికి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి పట్టుకుంటాయి అన్నమాట, ముక్కలకి పట్టుకుంటాయి. పైపైన వేస్తే పైపైనే ఉంటుంది కదండి, అప్పటికప్పుడు వేస్తే అంత పెద్దగా పట్టుకోదు. కాబట్టి నేను ఇలా వేస్తానన్నమాట, నాకు ఇలా ఇష్టము. సో ఇదనమాట. ఇప్పుడు బాగా కొంచెంసేపు ఉడికిపోయింది కదా చూడండి, ఇదంతా చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులో వేసేద్దాం. మరి కాస్త నీళ్లు పోద్దాం ఇందులో. సరిపడా మీకు పప్పుకి సరిపడా నీళ్లు పోసేసుకుంటే, దీంట్లో ఇంకా అన్నీ వేసేసుకున్నాము. చింతపండు అయితే వేయట్లేదండి దీంట్లో. చింతపండు పులుపు కోసమే నేను ఇది వేసుకున్నాను, టమాటో వేసుకున్నాను అనమాట. సో గింజలతో పాటు వేసేసుకున్నాం కదా, ఆ పులుపు కూడా ఎక్కడికి పోదు, దీంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా నేను ప్రత్యేకించి చింతపండు అయితే వేయట్లేదు. మీకు కావాలి అనుకున్న వాళ్ళు, ఎక్కువ పులుపు తినేవాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు కొద్దిగా. అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఏం చేయాలి, ఇదిగోండి ఇది ఇలా పడేద్దాం. పడేసి మూత పెట్టేద్దాం. అది ఎందుకు పడేసాను, పొంగిపోకుండా వేసాను అనమాట. పప్పు పొంగిపోకుండా ఉంటుంది కాబట్టి, పొంగుతుందో పొంగుదో చూద్దాం, దానికోసమనే వేసాను. సో ఇప్పుడు ఇలాగ పెట్టాం కదండి, పెట్టిన తర్వాత దీన్ని 5 నుంచి 6 విజిల్స్ వస్తే ఆపేయడమే, చక్కగా లక్కలాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత చూద్దాం. ఇదైతే రైస్. కుక్కర్ అయితే చల్లగా అయిపోయిందండి, ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. చూసారా, పైన ఎక్కడైనా కొంచెమైనా పడిందా, పొంగలేదు కదా. ఇలా వేసుకోండి, టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే మన స్టవ్ పాడైపోకుండా ఉంటుంది. ఇలా కారితే అసహ్యంగా ఉంటుంది కదండి, స్టవ్ మీద అంతా పడుతుంది. చచ్చి చెడి మనం క్లీన్ చేసుకుని వంట స్టార్ట్ చేస్తాం. అలాంటప్పుడు అలా పొంగిపోయింది అనుకోండి, ప్రాణం సూరమంటుందన్నమాట. అలా పొంగిపోతే చిరాగ్గా ఉంటుంది, నాకైతే అలాగే ఉంటుంది, ఎవరికైనా అలాగే ఉంటుందిలేండి. ఇప్పుడు ఈ ప్లేట్ తీసేద్దాం. ప్లేట్ తీసేసి చక్కగా ఇలా మెదిపేసుకుందాం. మీరు పప్పు గుత్తి వాడేవాళ్ళు ఆ పప్పు గుత్తితోటి ఇలా కలిపేసుకోండి. చూసారా, లక్ అంటే లక్ అనమాట, లక్కలా ఉడికిపోలేదు. ఇంతేనండి, మన ఇంట్లో తక్కువ ఆయిల్ తోటి చాలా ఈజీగా బ్యాచిలర్తో సైతంగా చేసుకునే విధంగానే ఉంటాయి. ఇంతకీ నచ్చినట్లేనా? మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కూడా చేయండి. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే ప్రాబ్లమే లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేసేసా. ఇదన్నమాట దోసకాయ టొమాటో పప్పు చేసే విధానం ఇది. దీంట్లోకి మనకి ఆవబద్దలు ఉండనే ఉన్నాయి. ఇదిగోండి, చూసారా. ఇంకేం కావాలి చెప్పండి, ఈ మామిడికాయ రోజుల్లో మామిడికాయలని వాడిస్తూనే ఉంటాను ఇలాగనమాట. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి, ఏం అవసరం లేదు కదా. ఇదన్నమాట ఈరోజు వీడియో. చూసి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఉంటానే, మరొక వీడియో కోసం వెయిట్ చేయండి. సూపర్, చాలా బాగుంది. ఊరింది, కాసేపు ఉంచితే ఊరి చాలా బాగుంటుంది. దీంట్లో నువ్వుల నూనె వేసుకుని తినండి, అద్దిరిపోతుంది.
దీపం నూనె కాదు, నువ్వుపప్పు నూనె అని విడిగా దొరుకుతుంది వంట చేసుకునేది, ఊరగాయలు కలుపుకునేది. దాంతో తినండి, బాగుంటుంది. సూపర్.